నాగబాబు మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఓ సస్పెన్స్ గా మారింది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. నాగబాబు మార్చిలో ఎమ్మెల్సీ అవుతారని, ఎమ్మెల్సీ అయిన తర్వాతనే మంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుందని మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లు పేర్కొన్నారు. మంత్రిగా నాగబాబుకు ఛాన్స్ ఇవ్వటాన్ని పవన్ కళ్యాణ్ గట్టిగా సమర్థించుకున్నారు. వారసత్వం, సామాజిక వర్గం పేరుతో పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టలేమని స్పష్టం చేశారు. నాగబాబుకు తన సోదరుడిగా కేబినెట్లో అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు. నాతో సమానంగా నాగబాబు పనిచేశారని మీడియా ప్రతినిధులకు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. నాగబాబు తన సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చేవాడని పవన్ స్పష్టం చేశారు. కందుల దుర్గేష్ది ఏ కులమో తనకు తెలియదన్నారు. ఆయన పనితీరు చూసే, పార్టీ కోసం కష్టపడిన వాడిని చూసే అవకాశం కల్పించమన్నారు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత నాతో కలిసి పనిచేస్తుంటే వాళ్లకే అవకాశం ఇచ్చేవాడన్నారు. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్లను వారసత్వంగా చూడలేమని పవన్ స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ చిట్చాట్లో అన్ని అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటి వరకు మాట మాత్రంగా కూడా స్పందించలేదు. కానీ చిట్చాట్లో నాగబాబుకు మంత్రి పదవిపై వస్తున్న కామెంట్లు, ఇతర అంశాలన్నిటిపైన క్లారిటీ ఇచ్చారు.